నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 లో సెకండ్ యూనిట్ ఫస్ట్ యూనిట్ జనరల్ ఎంట్రీస్, లెడ్జర్ అకౌంట్స్, ట్రయల్ బ్యాలెన్స్ మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసాము. ఒకవేళ మీకు దాని నోట్స్ కావాలంటే కూడా నేను సపరేట్ వీడియో అప్లోడ్ చేశాను. సో వెళ్ళి మీరు చెక్అౌట్ చేయండి, మీకు అక్కడ నోట్స్ అనేది దొరుకుతుంది. సో అందులో నుంచి చదువుకోండి. సో ఇక్కడ మనకి సబ్సిడరీ బుక్స్ ఉంది. సో సబ్సిడరీ బుక్స్ అంటే దీనిలో కూడా మనకి చాలా థియరీ ఉంది. సో ఈ థియరీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు థియరీ చదువుకోవాలనుకుంటే థియరీ అనేది ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి ఒకసారి చెక్అౌట్ చేయండి. లేదు మేము ప్రాబ్లమ్స్ చేస్తామని చెప్తే ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూడండి, థియరీ అనేది ఒకసారి జస్ట్ అలా చూసుకోండి. ఎందుకంటే షార్ట్ ఆన్సర్స్ లో మనకి థియరీ వస్తుందో ప్రాబ్లమ్స్ వస్తే మనం చెప్పలేము. సో ఒకసారి అలా చూసుకోండి థియరీ అనేది కూడా. ఒకవేళ షార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా థియరీ అనేది ఆన్సర్ వస్తే మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లం మనకి సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటిది. ఫస్ట్ ప్రాబ్లం ఏముంది మనకి C22. నేను ఎప్పుడైతే నోట్స్ అప్లోడ్ చేశానో అందులో మీకు ఒకవేళ ఏ ప్రాబ్లం ఏదైనా అర్థం కాకపోతే నేనైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం పైన ఇలా పేజ్ నెంబర్ రాశాను. సో బుక్ నేమ్ ఏమో పంకజ్ పబ్లికేషన్స్ బుక్ మనకి ఇలా ఉంటది. సో ఈ బుక్ వి నేను ఆన్సర్స్ అన్ని ప్రొవైడ్ చేశాను. దాంట్లో ఇక్కడ మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దానిపైనే మీకు పేజ్ నెంబర్ అనేది ఉంటది. సో ఆ పేజ్ నెంబర్ చూసుకుంటే మీకు ఏ సొల్యూషన్ దేని అని అర్థమవుతుంది. ఏమైనా నంబర్స్ కనబడకపోతే దాని ఏదైతే మీ టెక్స్ట్ బుక్ ఉందో అందులో నంబర్స్ చూసుకోండి, ఒకసారి అర్థమవుతుంది. ఇక్కడ మనకి C22 లో ఫస్ట్ సొల్యూషన్. సో ఇక్కడ ఫస్ట్ సొల్యూషన్ లో మనకి ఏం ప్రిపేర్ చేయమంటున్నారో అది చూడాలి. ఎప్పుడన్నా సబ్సిడరీ బుక్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్సిడరీ బుక్స్ లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ అనేవి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ బుక్ ఏంటిది, పర్చేజ్ బుక్. సెకండ్ బుక్ ఏంటిది, పర్చేజ్ రిటర్న్స్ బుక్. నెక్స్ట్ ఏంటిది, సేల్స్ బుక్. నెక్స్ట్ ఏంటిది, సేల్స్ రిటర్న్స్ బుక్. నెక్స్ట్ ఏంటిది, క్యాష్ బుక్. తర్వాత నెక్స్ట్ ఏంటిది, బిల్స్ రిసీవబుల్ బుక్. తర్వాత బిల్స్ పేయబుల్ బుక్, జనరల్ ప్రాపర్ బుక్. సో ఈ 8 బుక్స్ నేమ్స్ మీరు కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలి. ఏం బుక్స్ ఇవి, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, జనరల్ ప్రాపర్. సో ఇవి మీకు ఇప్పుడే కాకపోయినా ఫ్యూచర్ లో కూడా యూజ్ అవుతాయి. సో గుర్తు పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటిదో తెలిసి ఉండాలి మనకి. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ లో ఏమని అడుగుతున్నారు, C22 లో ఫస్ట్ క్వశ్చన్ లో ప్రిపేర్ పర్చేజ్ బుక్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఏం బుక్ ప్రిపేర్ చేయమంటున్నాడు, పర్చేజ్ బుక్ అనేది ప్రిపేర్ చేయమంటున్నారు. ఎవరిది, ఈ కంపెనీ వాళ్ళది. సో ఫస్ట్ బాక్స్ వేసుకోవాలి. మనకి ప్రొఫార్మా ఏంటి, దీనికి డేట్, పర్టికులర్స్, LF, డీటెయిల్స్, అమౌంట్, డెబిట్, క్రెడిట్ అవి కావు, అవి జనరల్ ఎంట్రీస్ లో వస్తాయి. సో గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ మనకి డీటెయిల్స్, అమౌంట్ మనకి చేయమన్నది ఏంటిది, పర్చేజ్ బుక్. సో ఫస్ట్ ఎంట్రీలో పర్చేజ్డ్ ఫ్రమ్ గుప్తా, ఓకే ఇది పర్చేజ్ ఎంట్రీయే. నెక్స్ట్ సోల్డ్ టు అని ఉంది. సో సోల్డ్ అంటే ఏంటి, మనకి సేల్స్ అని తెలుసు కదా. సో ఇది ఎక్కడ వస్తుంది, సేల్స్ బుక్ లో వస్తుంది. మనకు వాళ్ళు అడగలేదు చేయమని చెప్పి సో ఈ ఎంట్రీని ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ పర్చేజ్డ్, ఇది కూడా పర్చేజే. అలా అని చెప్పి పర్చేజ్ స్టార్టింగ్ ఉంది కదా అని చెప్పి చూడకండి, ఫస్ట్ మొత్తం చదువుకోండి. సో దట్ మీకు అర్థమవుతుంది. డైరెక్ట్ ఫస్ట్ పర్చేజ్ ఉంది అక్క అన్నది కదా అని చెప్పి పర్చేజ్ డైరెక్ట్ వేసేయకండి. ముందు క్వశ్చన్ లో వాళ్ళు ఏదో ఒక ట్విస్ట్ అనేది ఇస్తారు, అంటే మాక్సిమం ఇవ్వరు, బట్ ఒకసారి చూసుకుంటే మీకే బెటర్, తర్వాత మళ్ళీ డౌట్స్ వస్తాయి. నెక్స్ట్ బాట్ ఫ్రమ్ బాంబే ఫర్నిచర్ మార్ట్. సో ఇవన్నీ అంటున్నారు. సో ఇది మనకి బాట్ ఫ్రమ్ అని ఉన్నా సరే ఇక్కడ మనకి ఏమని ఇచ్చినారు, ఫర్నిచర్ మార్ట్ ఇవన్నీ ఇచ్చినారు. సో నేను ఏం చెప్పినా, ఎప్పుడైతే పర్చేజ్ ఎంట్రీ రాస్తామో అప్పుడు ఎసెట్ నేమ్ ఇస్తే మనం ఏం రాసుకోవాలని చెప్పినా, ఫస్ట్ ఇప్పుడు ఒకవేళ పర్చేజ్ చేసినాం క్యాష్ ద్వారా అంటే ఎంట్రీ ఏంటిది, పర్చేజ్ టు క్యాష్. ఒకవేళ పర్చేజ్డ్ ఫర్నిచర్ అని ఇస్తే ఎంట్రీ ఏమొస్తుంది, ఫర్నిచర్ టు క్యాష్. సో ఇప్పుడు మనకు పర్చేజ్ బుక్ చేయమన్నారు. ఈ ఎంట్రీలో అసలు మనకు పర్చేజ్ అనేది ఉందా, లేదు కదా. సో ఇప్పుడు ఈ ఫర్నిచర్ ఎంట్రీలో మనకి ఇది బాట్ ఉన్నా సరే, అంటే కొన్నారు అని ఉన్నా సరే ఇక్కడ ఫర్నిచర్ ఉంది కాబట్టి జనరల్ ఎంట్రీలో అసలు పర్చేజే రావట్లేదు కాబట్టి మనకి ఏంటిది, ఈ ఎంట్రీ అనేది రాదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు వచ్చే ఎంట్రీస్ ఏంటిది, సెకండ్ ఎంట్రీ వస్తుంది, 6th ఎంట్రీ వస్తుంది. సో ఫస్ట్ డేట్ రాసుకోండి, సెకండ్ది 6th. ఈ 2 ఎంట్రీస్ రాసుకోండి. అక్కడ వాళ్ళు ఏమి ఇచ్చిన రవి 8,900 వేసుకుంటే 8,900 మనకి 8,900 అనేది ఆన్సర్ టాలీ అయిపోతుంది. ఇంత ఈజీ ఉంటది సబ్సిడరీ బుక్స్. అసలు మీరు ఏం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, వాడే అక్కడ క్లియర్ గా అన్ని ఇచ్చేస్తాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, పర్చేస్ బుక్ చేయమంటున్నాడు. ఇంకేం బుక్ చేయమంటున్నాడు, పర్చేస్ బుక్ ఏవైతే ఉన్నాయో పర్చేజెస్ అవన్నీ తీసుకొని పర్చేస్ బుక్ అనేది ప్రిపేర్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ పర్చేస్ డే, ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఏముంది, పర్చేస్డ్ ఫ్రమ్ గోపి అని ఉంది. సో ఇది కూడా పర్చేస్ డే. నెక్స్ట్ పర్చేస్డ్ ఫ్రమ్ రావ్ అని ఉంది, ఓకే పర్చేస్ డే. రిటర్న్డ్ టు డిఫెక్టివ్. సో ఏవైతే రిటర్న్డ్, ఇక్కడ మనం ఏం చేసినాం, రావు దగ్గర నుంచి పర్చేస్ చేసినాం కదా, ఆ రావుకి మళ్ళీ రిటర్న్ ఇస్తున్నాం అంట.
ఇక్కడ మనం రావు దగ్గర నుంచి కొంటే అది పర్చేజ్ అయినప్పుడు రావుకి రిటర్న్ ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది, అది పర్చేజ్ రిటర్న్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఓన్లీ పర్చేజ్ బుక్ ఏమన్నారు కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ అడగలేదు కాబట్టి లాస్ట్ ఎంట్రీ అనేది రాదు. కొంచెం లాజిక్ అనేది వాడండి. ఎంట్రీలో ఇలా బాట్ అని ఉంది, రిటర్న్ అని ఉంది, ఏమున్నా సరే అన్ని పర్చేజ్ అనుకుని అన్ని రాసేస్తే పోతుంది. మీకు అక్కడ వాడు ఈజీగా కన్ఫ్యూజ్ చేయడానికి కావాలని కొన్ని అలా ఎంట్రీస్ ఇస్తాడు. సో నెక్స్ట్ ఏ బుక్ ప్రిపేర్ చేయమన్నాడు, పర్చేజ్ బుక్ అంటున్నాడు ఇక్కడ. సో నెక్స్ట్ ఫస్ట్ ఎంట్రీ ఏముంది, పర్చేజ్ అనే ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ ఏముంది, పర్చేజ్ అని ఉంది. నెక్స్ట్ పర్చేజ్డ్ ఆన్ క్యాష్ ఫ్రమ్ సుశీల్ ఫ్రమ్ సుమీర్ ఎలక్ట్రిక్ అని అంటున్నాడు. సో ఇంకా ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అని అన్నారు అనుకోండి, పర్చేజ్డ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, ఇదే కదా ఎంట్రీ మనకి. ఇది దేనికి, ఒకవేళ క్యాష్ ద్వారా పర్చేజ్ చేస్తే, లేదు ఏ ఆర్ బి పర్చేజ్ చేసిరు అంటే ఇది మనకి ఏంటిది, క్రెడిట్ పర్చేజ్. ఎప్పుడన్నా మనం పర్చేజ్ బుక్ లో రాసేటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మెయిన్ ఇది అస్సలు మర్చిపోద్దు ఎప్పుడు. ఒకవేళ మర్చిపోతే చాలా కష్టం అవుతుంది. ఏంటంటే ఇది ఒకవేళ మీరు ఏ నుంచి పర్చేజ్ చేసిండు, బి నుంచి పర్చేజ్ చేసిండు అని చెప్పి క్రెడిట్ ది ఇస్తే మాత్రమే మనకి పర్చేజ్ బుక్ లో అది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్యాష్ అని ఇచ్చిండు కదా, సో క్యాష్ అని ఇస్తే మనకి సబ్సిడరీ బుక్స్ లో క్యాష్ బుక్ ఉందా, సో అక్కడ వస్తుంది ఎంట్రీ. ఇక్కడ పర్చేస్ బుక్ లో ఏమో ఏ ఎంట్రీ అనేది రాదు ఇలాంటివి. సో అందుకే ఇక్కడ మనకి ఎంట్రీలో రాదు. ఎందుకంటే పర్చేస్డ్ ఆన్ క్యాష్ అని ఇచ్చిండు. అదే ఇక్కడ ఏమి ఇచ్చిండు, పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, పర్చేస్డ్ 5 sets ఫ్రమ్ ఈయన అని ఇచ్చిండు. క్యాష్ అని ఇవ్వలేదు, అంటే వేరే పర్సన్ దగ్గర నుంచి కొంటున్నాను ఇచ్చిండు. సో పర్సన్ దగ్గర నుంచి కొంటున్నంటే మనకి ఏమని చెప్పిన, నేను క్రెడిట్ పర్చేజ్ అని చెప్పిన. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్చేస్ బుక్ లో సేల్స్ బుక్ లో క్రెడిట్ పర్చేజెస్ క్రెడిట్ సేల్స్ మాత్రమే వస్తాయి, మిగతావి ఏం రావు. క్యాష్ బుక్ లో వస్తాయి. సో నెక్స్ట్ ఏమన్నాడు, పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ అన్నాడు. పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ చంద్రిక ఫర్నిచర్స్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఓకే పర్చేస్ చేసిండు, క్రెడిట్ మీద వేస్తే తీసుకోవాలన్నావు కదా అక్క, మళ్ళీ ఎందుకు ఇక్కడ తీసుకోలేదు అని అంటే, పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ చంద్రిక ఫర్నిచర్స్ అంటే ఏంటి, మనకి ఫర్నిచర్ కదా. సో ఎసెట్ నేమ్ మెన్షన్ చేసిండు. సో ఎసెట్ నేమ్ మెన్షన్ చేస్తే ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు ఎవరు క్రెడిట్ అయినా సరే ఓకే చంద్రిక. ఇప్పుడు మీకు ఈ ఎంట్రీ అర్థం అవ్వాలంటే ఇక్కడ రాస్తాను నేను. సో పర్చేస్ చేసిన ఇచ్చిండు, ఓకే ఒకవేళ పర్చేస్ చేసిన ఇచ్చిండు కాబట్టి పర్చేస్ టు చంద్రిక అని వస్తుంది ఎంట్రీ. నార్మల్ గా ఇస్తే అప్పుడు ఇది ఎంట్రీ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఏం చేసిండు, పర్చేజ్ అని ఇవ్వలేదు, ఫర్నిచర్స్ అని మెన్షన్ చేసిన. అంటే ఇక్కడ ఫర్నిచర్ నేమ్ మెన్షన్ చేస్తే మనకి పర్చేజ్ అనేది రాదు. సో ఫర్నిచర్ టు చంద్రిక ఉన్న దాంట్లో ఇందులో అసలు పర్చేజెస్ ఉందా ఎంట్రీలో, లేదు కదా. సో రాదు ఇలాంటి ఎంట్రీస్. సో మీరు ఇలాంటివి చూసుకోవాలి. ఇది మనకి పర్చేజ్ ది. నెక్స్ట్ సేల్స్ బుక్ ఒకటి చెప్తాను. సో ఇక్కడ సేల్స్ ఉంది, సోల్డ్ గూడ్స్. సో ఓకే ఇది వస్తుంది. సోల్డ్ గూడ్స్ అంటే మనకి ఎంట్రీ ఏంటిది, క్యాష్ టు సేల్స్, సారీ బిర్లా అకౌంట్ కంపెనీ టు సేల్స్. క్యాష్ అనేది రాదని చెప్పిన, సో క్యాష్ ది రాదు. నెక్స్ట్ కమలేష్ అండ్ కంపెనీ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అస్, మన దగ్గర నుంచి కొన్నారంట, ఓకే మనకు సేల్స్ అయినాయి. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు మల్లిక్ అండ్ కంపెనీ, సోల్డ్ ఇది కూడా అమ్మినాము వస్తుంది. నెక్స్ట్ బిర్లా అండ్ కంపెనీ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ హజ్. ఇక్కడ మీరు డౌట్ రావచ్చు, ఇక్కడ పర్చేస్డ్ ఉంది కదా అక్క, పర్చేజెస్ లో రాసిస్తామని చెప్పి అనుకోవచ్చు. బట్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ హజ్, మన దగ్గర నుంచే కొంటున్నారు అంటే సేల్స్ అవి మనకి. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ బిర్లా అండ్ కంపెనీ. సో క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం అంటే క్యాష్ రిసీవ్ చేసుకుంటే ఎందులో వస్తుంది, క్యాష్ బుక్ లో వస్తుంది, సేల్స్ బుక్ లో రాదు. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు లిటిల్ బ్రదర్స్ వస్తుంది. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ మల్లిక్ అండ్ కంపెనీ. ఇక్కడ ఏమంటున్నాడు, చెక్ రిసీవ్ చేసుకున్నాం అంటున్నారు. సో చెక్ అంటే ఏంటిది, బ్యాంక్. సో బ్యాంక్ అనేది మనకి ఎందులో వస్తుంది, క్యాష్ బుక్ లో వస్తుంది. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు గౌరీపతి అండ్ కంపెనీ. సో సోల్డ్ చేసినాము, క్రెడిట్ సేల్సే ఉంది. క్రెడిట్ సేల్స్ అని ఎట్లా తెలుస్తుంది అక్క అంటే పేరు ఉంటుంది మనిషిది, ఇట్లా గౌరీపతి లేదంటే ఏ బి సి అలా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే గూడ్స్ సోల్డ్ టు గౌరీపతి నో క్యాష్ పెయిడ్ అలా ఇస్తాడు. నో క్యాష్ పెయిడ్ అని ఉన్నప్పుడు మీరు నో క్యాష్ అవన్నీ చూడకుండా డైరెక్ట్ క్యాష్ అని చూసి ఓ క్యాష్ ఉంది ఎంట్రీలో అట్లా అని చూడకండి. సో ఇక్కడ మనకి కంపల్సరీగా మీరు ఎంట్రీని రీడ్ చేయాలి. సో ఇక్కడ ఎలా కన్ఫ్యూజ్ చేసినట్టు చూడండి, బిర్లా అండ్ కంపెనీ పర్చేస్డ్ గూడ్స్. మాక్సిమం మంది ఏం చేస్తారంటే ఇక్కడ పర్చేజ్ ఉంది కాబట్టి పర్చేజ్ బుక్ లో వస్తుందని రాదనుకుంటారు ఈ ఎంట్రీని. బట్ ఇక్కడ ఫ్రమ్ అజ్ అని ఉంది. ఫ్రమ్ అజ్ అంటే మన దగ్గర నుంచే కొన్నారు కాబట్టి అది మనకి సేల్స్ అయ్యి కాబట్టి అది వస్తుంది ఎంట్రీ.
సో ఇవేవైతే మనకి పర్చేస్ బుక్ చేయండి, సేల్స్ బుక్ చేయండి అని చెప్పి మాక్సిమం షార్ట్ ఆన్సర్స్ లో ఇస్తారు. లాంగ్ ఆన్సర్స్ లో ఏవి ఇస్తారు అని మీకు డౌట్ రావచ్చు. లాంగ్ ఆన్సర్స్ లో సింగిల్ కాలమ్ క్యాష్ బుక్, అంటే క్యాష్ బుక్ రిలేటెడ్ అన్ని మనకి లాంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే 12 మార్క్స్ కి వస్తాయి. సింగిల్ కాలమ్, 2 కాలమ్, 3 కాలమ్, అనలిటికల్, పెటీ క్యాష్ బుక్. సో ఇవి 4 టైప్స్ క్యాష్ బుక్ లోవి. సో ఫస్ట్ మనకి ఏం అడుగుతున్నారు, సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ అడుగుతున్నారు లాంగ్ ప్రాబ్లమ్ లో. ఇప్పుడు అది ఎలా చేస్తామో చూద్దాం. సో మనం ఎప్పుడన్నా సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ అన్నా, డబుల్ కాలమ్ అన్నా, ట్రిపుల్ కాలమ్ అన్నా, లేదంటే పెటీ క్యాష్ బుక్ చేయాలన్నా, సో ఫస్ట్ మనకి సింగిల్ కాలమ్ చేయాలంటే మనకి జనరల్ ఎంట్రీస్ రావాలి. సో మీకు ఈ క్వశ్చన్ అడగగానే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, జనరల్ ఎంట్రీస్ ప్రొఫార్మా అనేది మీ బుక్ లో డ్రా చేయాలి, అంటే ఇచ్చిన వాళ్ళ ఆన్సర్ షీట్ లో డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తారు, ఫస్ట్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అని ఉందనుకోండి, మనకి ఎంట్రీ ఏమని చెప్పిన నేను, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్, ఇది చెప్పిన కదా ఎంట్రీ. సో ఈ ఎంట్రీ రాసేయండి ఫస్ట్ దానికి. మళ్ళీ అది మనకి నరేషన్ ఉంటది కదా, అది కూడా రాయండి. రాస్తే ఈ జనరల్ ఎంట్రీ అయిపోతుంది. నెక్స్ట్ పెయిడ్ ఇంటూ బ్యాంక్. సో పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే ఏంటిది, జనరల్ ఎంట్రీ. బ్యాంక్ ఏం చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. బ్యాంక్ టు క్యాష్ వస్తుంది. సో అది రాసుకోండి దీనికి ఎంట్రీ. నెక్స్ట్ జనరల్ ఎంట్రీ ఏంటిది, సో నెక్స్ట్ జనరల్ ఎంట్రీ ఏంటిది, పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేజెస్ అంటే ఏంటి మనకి ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ ఏం చేయమన్నా, డెబిట్ చేయమన్నా. సో పర్చేజెస్ టు క్యాష్ దీని ఎంట్రీ. నెక్స్ట్ క్యాష్ టు సేల్స్, దీని ఎంట్రీ ఏంటిది, పెయిడ్ ఫర్ స్టేషనరీ. సో ఇక్కడ మనకి ఎక్స్పెన్సెస్ నేమ్ మెన్షన్ చేసినాడు, సో పర్చేజ్ అని రాకూడదు. ఏమొస్తుంది, స్టేషనరీ ఎక్స్పెన్స్ కాబట్టి స్టేషనరీ అకౌంట్ డేటా టు ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి క్యాష్. నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ శశికాంత్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం. సో శశికాంత్ ఎవరు, గీవర్. సో క్యాష్ అకౌంట్ టు శశికాంత్ అకౌంట్. నెక్స్ట్ పెయిడ్ టు గోపాల్. సో పెయిడ్ టు గోపాల్ అంటే ఏంటిది, గోపాల్ ఏం చేస్తున్నాడు, మనకి పే చేస్తున్నాడు. సో గోపాల్ ఏం చేస్తున్నాడు, గీవర్ కదా. సో క్యాష్ టు గోపాల్, గోపాల్ ఏంటిది, పెయిడ్ టు గోపాల్ అంటే గోపాల్ రిసీవర్ కదా. సో గోపాల్ టు క్యాష్. నెక్స్ట్ పర్చేస్డ్ ఆఫీస్ ఫర్నిచర్. సో పర్చేజ్ అని రాయకూడదు, ఫర్నిచర్ నేమ్ మెన్షన్ చేసింది కాబట్టి ఫర్నిచర్ టు క్యాష్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్, ఎక్స్పెన్స్ నేమ్ మెన్షన్ చేసింది కాబట్టి అడ్వర్టైజ్మెంట్ టు క్యాష్. నెక్స్ట్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ ప్రసాద్ రావు దగ్గర నుంచి మనీ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం అంట. సో ప్రసాద్ రావు ఏంటిది, ఇక్కడ మనకి రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ ప్రసాద్ రావు, గీవర్. సో గీవర్ ఏం చేస్తాం, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గీవర్. సో ప్రసాద్ రావుని క్రెడిట్ చేసి ఏం రిసీవ్ చేసుకుంటున్నాం, క్యాష్. సో దాన్ని డెబిట్ చేయాలి. నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ మల్హోత్రా ఫర్ క్యాష్. సో మనము మల్హోత్రా దగ్గర నుంచి గూడ్స్ కొంటున్నామంట, దేనికి, క్యాష్ కి కొంటున్నామంట. సో క్యాష్ కి కొంటుంటే మనం ఏం చేయాలి, గూడ్స్ అని ఇచ్చిండు, ఏం అసెట్ నేమ్ మెన్షన్ చేయలేదు. ఓకే, సో పర్చేజెస్ టు క్యాష్, మల్హోత్రా అని కాదు, ఎందుకంటే క్యాష్ తో కొంటున్నాము, అంటే క్రెడిట్ పర్చేస్ కాదు ఇది. ఒకవేళ క్రెడిట్ పర్చేస్ ఉంటే ఇందులో రాదు. ఎందులో వస్తుంది, క్రెడిట్ పర్చేస్ ఉంటే పర్చేస్ బుక్ లో వస్తుంది, క్రెడిట్ సేల్స్ ఉంటే సేల్స్ బుక్ లో వస్తుంది. ఓన్లీ క్యాష్ వి మాత్రమే ఎంట్రీస్ మాత్రం వస్తాయి ఇందులో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏముంది, క్యాష్ విత్డ్రా ఫర్ పర్సనల్ యూజ్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, పర్సనల్ యూజ్ అని కనిపిస్తే మీకు ఇదేంటిది, డ్రాయింగ్స్ అనేది వస్తుంది. సో డ్రాయింగ్స్ మనం ఏం చేస్తాం, డెబిట్ చేస్తాము. డెబిట్ చేసిన తర్వాత క్రెడిట్ లో ఏం రాస్తాము, క్యాష్, ఎందుకంటే క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ పెయిడ్ శాలరీ అనేది మనకి ఏంటిది, ఎక్స్పెన్స్, ఎందుకంటే మనం పే చేస్తున్నాం కాబట్టి ఆఫీస్ వాళ్ళకి. సో శాలరీని మనం ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం ఎక్స్పెన్స్ ని. కింద క్రెడిట్ లో ఏమి ఇస్తున్నాం వాళ్ళకి, క్యాష్ ఇస్తున్నాం. నెక్స్ట్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ సందీప్. సో క్యాష్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం ఎవరి దగ్గర నుంచి, సందీప్ దగ్గర నుంచి. సో సందీప్ ఏం చేస్తున్నాడు మనకి, గివింగ్. సో గివర్ ని ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. సో క్యాష్ అకౌంట్ టు సందీప్ అకౌంట్. నెక్స్ట్ రెంట్ పే చేస్తున్నాం ఎవరికి, ల్యాండ్ లార్డ్ కి. మనకి ఇదేంటిది, ఎక్స్పెన్స్. సో రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో మీకు జస్ట్ ఇక్కడ ఉన్న ఎంట్రీస్ లో అవి ఎక్కడ వస్తాయి, వాళ్ళు ఇస్తున్నారా తీసుకుంటున్నారా అవి గుర్తుపెట్టుకుని ఆ గోల్డెన్ రూల్స్ దగ్గర అది ఎక్కడ వస్తుందో చూసుకోవాలి అంతే. చూసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్ క్యాష్ అన్నా, బ్యాంక్ అన్నా, ఏ అన్నా, బి అన్నా, సి అన్నా అవి ఉంటాయి కాబట్టి అవే రాసుకోవాలి. ఇవి మనకి జనరల్ ఎంట్రీస్. దీనికి జనరల్ ఎంట్రీస్ రాసేసినారు. ఆ తర్వాత ఇప్పుడు యాక్చువల్ గా సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ అని చెప్పి డేట్ పర్టికులర్ సెల్ఎఫ్ అమౌంట్ పైన ఇక్కడ సైడ్ క్రెడిట్, ఇక్కడ సైడ్ డెబిట్ అని రాయాలి. రాసిన తర్వాత క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ వేయండి. సో వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు రాసిన జనరల్ ఎంట్రీస్ ఇవన్నిట్లో మాక్సిమం కాదు, అన్నిటికీ క్యాష్ అని ఉంటుంది జనరల్ ఎంట్రీస్ లో. ఒకసారి మీరు కావాలంటే చూసుకోండి. మళ్ళీ అన్నిట్లో క్యాష్ అని కంపల్సరీగా ఉంటది, ఎందుకంటే మనం చేసేది క్యాష్ బుకే కాబట్టి ఎంట్రీస్ అన్నిట్లో క్యాష్ అనేది ఉంటది. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కింద సైడ్ 2 ఉన్నప్పుడు నేను ఇప్పుడు దాకా ఏం చెప్పిన, ఆపోజిట్ సైడ్ లో ఏమొస్తుందని చెప్పిన, బై అనేది వస్తుందని చెప్పిన. సో ఇక్కడ డెబిట్ సైడ్ లో 2 అని ఉంటే క్రెడిట్ సైడ్ ఏంటిది, బై. సో ఈ ఎంట్రీ మీరు రాసిండ్రు కాబట్టి చేసేది క్యాష్ బుకే కాబట్టి ఇగ్నోర్
క్యాష్ ఏదైతే ఎంట్రీ ఉందో దాన్ని ఇగ్నోర్ చేయండి. ఆపోజిట్ లో ఏముంది, టూ క్యాపిటల్ అకౌంట్ అని ఉంది. సో 2 ఎట్ సైడ్ వస్తుందని చెప్పిన, డెబిట్ సైడ్ వస్తుందని చెప్పిన. సో 2 క్యాపిటల్ అకౌంట్. అలా ఏవైతే మీరు ఇప్పుడు జనరల్ ఎంట్రీస్ నేను అన్ని చెప్పినానో అన్నిట్లో ఏదైతే క్యాష్ ఉందో అది ఇగ్నోర్ చేసి ఆపోజిట్ సైడ్ లో ఏదైతే ఎంట్రీ 2 సైడ్ ఉందో బై సైడ్ ఉందో చూసుకోవాలి. అవన్నీ రాసుకోవాలి. ఇటు సైడ్ అన్ని 2 వస్తాయి, ఇటు సైడ్ అన్ని బై వస్తాయి, క్రెడిట్ సైడ్ అన్ని. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎట్ సైడ్ ఏవి అటు సైడ్ రాసేసి అమౌంట్స్ అన్ని వాళ్ళే ఇస్తారు, అవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఏం చేస్తారు, లాస్ట్ కి టోటల్ చేయాలి. రెండు టోటల్ చేసిన తర్వాత రెండిట్లో ఏది పెద్దగా ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ మనకి పెద్దగా వస్తుంది, అది 2 సైడ్స్ వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ టోటల్ చేసినప్పుడు ఏదైతే అమౌంట్ వచ్చిందో అందులో నుంచి ఆపోజిట్ సైడ్ పెద్దగా వచ్చిన నంబర్ ని మైనస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎట్ సైడ్ తక్కువ వచ్చిందో అటు సైడ్ ఆ అమౌంట్ రాసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి రాయాలి. రాస్తే అప్పుడు మనకు వచ్చిన అమౌంట్ ని మళ్ళీ నెక్స్ట్ మంత్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎప్పుడైతే అమౌంట్ మైనస్ చేసి రాస్తామో అప్పుడు క్యారీ డౌన్ వస్తుంది. నెక్స్ట్ మంత్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్రాడ్ డౌన్ అనేది వస్తుంది 7,000. సో ఇది మనకి సింగిల్ కాలం క్యాష్ బుక్. సింగిల్ కాలం క్యాష్ బుక్ అంటే ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ రాసుకొని చేస్తే మీకు చాలా 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 ఈజీ అయిపోతుంది. ఎందుకంటే జనరల్ ఎంట్రీలో ఎట్ సైడ్ క్యాష్ ఉందో ఆపోజిట్ సైడ్ ఏముందో అటు సైడ్ అది రాసేస్తే అయిపోతుంది. తర్వాత టోటల్ చేసేటప్పుడు ఏది పెద్దగా ఉందో అది 2 సైడ్స్ రాసేసుకొని ఆపోజిట్ సైడ్ ఎటైతే తక్కువ వచ్చిందో దాన్ని ఆ పెద్ద నెంబర్ నుంచి మైనస్ చేసి ఎట్ సైడ్ తక్కువ ఉందో అటు సైడ్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి అమౌంట్ రాసేస్తే ఇది మనకి సింగిల్ కాలం క్యాష్ బుక్. ఇలా చేయాలి. నెక్స్ట్ 2 కాలం క్యాష్ బుక్ ఉంది. సో 2 కాలం క్యాష్ బుక్ కూడా సేమ్ ఇలానే చేయాలి. ఫస్ట్ మన థర్డ్ ప్రాబ్లం ఇచ్చినాడు ఇక్కడ. సో 3 కాలం ఏదైతే 2 కాలం క్యాష్ బుక్ ఉందో అది చేయమంటున్నాడు. సో 2 కాలం క్యాష్ బుక్ చేసేటప్పుడు కూడా ఎంట్రీస్ రాసుకోండి. జనరల్ ఎంట్రీస్ అన్నిట్లో క్యాష్ ఉన్నవి మాత్రమే వస్తాయి. ఎందులో అయితే క్రెడిట్ పోతున్నాయో అవి ఇందులో రావు. సో అలాంటి ఎంట్రీస్ ని ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ మనకి చేంజ్ అయ్యేది ఏంటిదంటే 2 కాలం క్యాష్ బుక్ లో ఇక్కడనేమో జస్ట్ ఎల్ఎఫ్ అమౌంట్ అని వస్తుంది ప్రోఫార్మాలో. బట్ ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్. అలౌడ్ అంటే ఏంటిది, మనం వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం. రిసీవ్డ్ అంటే మనకి వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం అనేది గుర్తుపెట్టుకోండి. సో అలా ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో అవన్నీ రాసేస్తాము. రాసిన తర్వాత మొత్తం ఇట్ సైడ్ టోటల్, ఇట్ సైడ్ టోటల్, ఇట్ సైడ్ టోటల్, ఇట్ సైడ్ టోటల్ చేసేస్తాము. మీరు అనొచ్చు ఇక్కడ 55 ఉంది, ఇక్కడ 20 ఉంది, 2 టాలీ అవ్వాలి కదా అంటే డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్ టాలీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇవి టాలీ అవుతే చాలు. సో ఏదైతే ఇట్ సైడ్ టోటల్, ఇట్ సైడ్ టోటల్ చేయాలి. సో ఇట్ సైడ్ పెద్దగా వచ్చిందో చూసుకోవాలి. ఇట్ సైడ్ పెద్దగా వస్తుంది, అది 2 సైడ్స్ రాసుకున్నాను. తర్వాత ఇట్ సైడ్ తక్కువ వస్తుంది. సో ఇట్ సైడ్ టోటల్ చేసిన వచ్చిన అమౌంట్ ని ఈ పెద్ద నెంబర్ నుంచి మైనస్ చేస్తే మనకి 5685 వస్తుంది. సో అది బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి ఇట్ సైడ్ రాసుకోవాలి. రాసుకుంటే ఇది మనకి 2 కాలం క్యాష్ బుక్ లో 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ లో మళ్ళీ కింద నెక్స్ట్ మంత్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మనకి ఏంటిది 2 కాలం క్యాష్ బుక్. జస్ట్ డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది యాడ్ అవుతుంది. అది మనకి ఇలా ఇస్తారు క్వశ్చన్ లో. డిస్కౌంట్ అలౌడ్ 20, డిస్కౌంట్ అని చెప్పి 25 ఇలా ఇస్తారు. అవి మనకి తెలియాలి డిస్కౌంట్ అలౌడ్ రిసీవ్డ్ అని. పెయిడ్ టు మోహన్ లాల్, మనం మోహన్ లాల్ కి పే చేస్తున్నాం, అప్పుడు డిస్కౌంట్ అని ఇచ్చిండు. అంటే మనం పే చేస్తున్నప్పుడు డిస్కౌంట్ అని ఇస్తే ఇది ఏంటి మనకి డిస్కౌంట్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటిది రిసీవ్డ్ ఫ్రమ్ గుప్తా దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం, అప్పుడు మనం ఆయనకి డిస్కౌంట్ ఇస్తున్నాం. సో దాన్ని ఏమంటారు, డిస్కౌంట్ అలౌడ్ అంటారు. సో ఇది 2 కాలం క్యాష్ బుక్, ఇంకా సింగిల్ కాలం క్యాష్ బుక్. నెక్స్ట్ 3 కాలం క్యాష్ బుక్. 3 కాలం క్యాష్ బుక్ ఇంకా పెట్టి క్యాష్ బుక్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.